అనకాపల్లి జిల్లా పైకిరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజేపేట గ్రామంలో మత్స్యకారుల నిరసన నేటికి 43వ రోజుకు చేరుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ స్థాపనకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుతున్న మత్స్యకారులకు నేడు న్యాయవాదులు మద్దతు తెలియజేశారు. హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో న్యాయవాదుల బృందం రాజేపేట గ్రామాన్ని సందర్శించింది. గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న న్యాయవాదులు పోలీసులు అమలు చేస్తున్న గృహ నిర్బంధంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులపై గృహ నిర్బంధం అమలు చేయడానికి అధికారాన్ని ఎవరు ఇచ్చారని సుంకర రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. రాజేపేట గ్రామంలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బయట గ్రామాల నుంచి వచ్చే వారికి ఆధార్ కార్డు లేకుంటే ప్రవేశం నిరాకరించడం మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. హిట్రో కంపెనీ వల్ల ఇప్పటికే చాలామంది క్యాన్సర్ బారిన పడ్డారని, అయినా ప్రజలు శాంతియుతంగా నిరసన చేస్తున్నారని తెలిపారు. ఈ ఉద్యమాన్ని అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాల ద్వారా అణిచివేయటానికి కూడా పోలీసులు చూస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా మనకు అర్థమవుతా ఉంది. అనేకమైనటువంటి నిర్బంధ కాండలు, మహిళల మీద దౌర్జన్యాలు, గృహ నిర్బంధాలు ఇక్కడ సర్వసాధారణం అయిపోయినాయి. మేము గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉంటే మేము న్యాయవాదులు కాబట్టి ఎవరిని అడిగి మనల్ని పంపించారు తప్పితే దాదాపుగా ఈ గ్రామంలో రావడానికి 3 చెక్ పోస్టులను పెట్టి ప్రతి వాళ్ళని మొత్తం పరిశీలించి వాళ్ళ ఆధార్ కార్డులు చూసి కానీ గ్రామంలోకి వదలట్లేదు అంటే నిర్బంధ కాండ ఏ తారాస్థాయికి చేరిందో మనకు అర్థమవుతా ఉన్నది. మన దేశంలో మన రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామం వెళ్ళే హక్కు ప్రతి వాళ్ళకి ఉన్నది. 30వ సెక్షన్ ఉన్నంత మాత్రాన ఇతర గ్రామస్తులు ఈ గ్రామం రాకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు. ఎందుకంటే విజయవాడలో దాదాపుగా 30వ సెక్షన్ ఎప్పుడు దాదాపుగా ఉంటుంది. కానీ విజయవాడ చుట్టూ దిగ్బంధనం చేసేసి వచ్చే వాళ్ళందరినీ మీ ఆధార్ కార్డులు చూపించమని ఎప్పుడు మేము అడగటం చూడాల. అనేక సందర్భాల్లో 144వ సెక్షన్ 30వ సెక్షన్ పెట్టినప్పుడు కూడా ఆ గ్రామాల్లో మీరు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయొద్దు, అదేవిధంగా ఉద్యమాలు చేయొద్దు అని చెప్తారు తప్పితే గ్రామాల్లో ప్రవేశించవద్దు అనేటువంటిది ఎక్కడా చెప్పరు. కానీ పోలీసులు గ్రామాల్లో మీరెవరు రావటానికి వీలు లేదు అని చెప్తా ఉన్నారు. అంటే అదేవిధంగా ఇక్కడ కొంతమందిని వారాల పాటు గృహ నిర్బంధంలోంచి ఇంట్లో నుంచి బయటికి రానియకుండా చేస్తూ ఉన్నారు అనేటువంటి. ఇక్కడ పోలీసులకు అధికారం ఎవరిచ్చారు? గృహ నిర్బంధం మీరు ఏ విధంగా వారాల తరబడి ఏ విధంగా చేస్తారు? ఇక్కడ జరిగేటువంటి శిబిరం అనుమతి తీసుకుని చట్ట ప్రకారం చేస్తూ ఉన్నప్పుడు చట్ట ప్రకారం చేసేటువంటి ఒక ఉద్యమాన్ని సంఘీభావం చెప్పటం చట్ట వ్యతిరేకత ఎందుకు అవుతుంది? వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి ఎందుకు రాకూడదు అని కూడా నేను పోలీసులను ఇక్కడ అడగదలుచుకున్నాను. అంతేకాకుండా వీళ్ళు చాలామంది చెప్తా ఉన్నారు ఇప్పటికే ఉన్నటువంటి మందుల ఫ్యాక్టరీ నుంచి ఏ విధమైనటువంటి రసాయనిక వ్యర్థాలు సముద్రంలోకి పోవటం లేదు, శుద్ధి చేసి పంపుతున్నారని చెప్తున్నట్లుగా రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. కానీ ప్రజల స్వీయ అనుభవం ఏమిటన్నట్లయితే అది పెట్టిన తర్వాతే ఇక్కడ ప్రజలు అనేక మంది అనారోగ్యాల పాలవుతున్నారని, క్యాన్సర్తో అనేక మంది మరణించారని, ఇప్పటికీ క్యాన్సర్తో అనేక మంది బాధపడుతున్నామని, అనేక ఇతర జబ్బులతో కూడా మేము బాధపడుతున్నాం. ఈ ఫ్యాక్టరీ పెట్టక ముందు ఇటువంటి జబ్బులు మా గ్రామంలో లేవు అని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు. మరి వీళ్ళ జీవిత అనుభవం ఒకటి చెప్తా ఉన్నది, మీ దొంగ మాటలు మరొకటి చెప్తా ఉన్నాయి. మరి ఇటువంటివన్నీ పెట్టి మీరు ఈ సామాన్య ప్రజల్ని, గంగపుత్రుల్ని వాళ్ళ జీవితాలకు ఎందుకు దూరం చేస్తారో, వాళ్ళు ఎందుకు చనిపోయేటట్లుగా చేస్తున్నారు? ఇదే అభివృద్ధి అంటే అని కూడా మేము అడగదలుచుకున్నాం. 20,000 ఉద్యోగాలు ఇస్తాము ఈ బల్క్ పార్క్ పెట్టి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ దాదాపు 18,000 మంది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తూ ఉంటే ఈ 18,000 జీవితాలు తీసేసి మీరు ఇంకో మరో 20,000 మందికి జీవితాలు కల్పిస్తూ ఉంటే ఎవరు నమ్ముతారు అని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని అడగదలిసాం. అందుకని తప్పనిసరిగా న్యాయవాదులుగా మేము పేద ప్రజల తరఫున ఈ పోరాటం తరఫున మేము నిలబడతామని, వారికి తప్పనిసరిగా న్యాయ సహాయం చేస్తామని, ఈ ప్రభుత్వం పోలీసులు చేసే అన్ని తప్పుడు కేసులకి వ్యతిరేకంగా మా న్యాయవాదులు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ న్యాయవాదులు ఈ ప్రజలకు అండగా ఉంటారని, ఈ పోలీసు నిర్బంధ కాండకు వ్యతిరేకంగా కూడా మేము హైకోర్టులో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించి తప్పనిసరిగా తీసుకుంటామని చెప్తూ వీళ్ళు తప్పనిసరిగా ఈ పోరాటం జయప్రదం అవుతుందనేటువంటి ఆశిస్తూ ఉన్నాం.